గురుభ్యో నమః. ఈ రోజున 12వ పాసుల యొక్క విశేషాలు తెలుసుకునే ముందుగా 11వ పాసులో ఉన్నటువంటి కొన్ని విశేషాలని నిన్న మనం ఎక్కడో చెప్పుకున్నామో చూసి ఆ తర్వాత కొన్ని విశేషాలను చూసి 12వ పాసులను పెడదాం. నిన్నటి పాసుల యొక్క అవతారిక ఏమిటి? కత్తుక్కరవై కణంగల్ పలకరందు సెట్టార్ తిరల్ అడియచ్చను సరిచెయ్యం. అనేకమైనటువంటి లేగ దూడలు కలిగినటువంటి ఆవుల మంద చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలా అన్నారు. పలహరందు వాడి యొక్క సమూహాలే చాలా. ఒక్కొక్క సమూహంలో ఎన్ని ఉన్నాయి మళ్ళీ అంటే చెప్పడానికి వీల్లేవు. అలా ఎలా గుర్తుందండి? ఎన్నో కూడా చెప్పాలి కదా. అంటే సాక్షాత్ పరమాత్మనే భగవద్గీతలో బహునిమే జన్మాని వ్యతీతాని, ఎన్నో జన్మలు గడిచిపోయాడు కదా నీవి నావి అన్నాడు. అంటే ఆయన యొక్క అవతారాలు కూడా దశావతారాలు మనం కీర్తిస్తున్నాం, కానీ ప్రముఖమైన అవతారాలు 10 అని. కానీ పరమాత్మ ఎన్నిసార్లు ఆవిర్భవించాడో ఆయన చెప్పలేకపోయాడు. బహుని అన్నాడు. మరి ఎప్పుడు మొదలైందండి ఈ కాలం? ఎవరికి తెలుసు? కాలము అనాది అన్నాడు. అనాది అంటే ఏంటి? ఆది లేనిది అని చెప్తారు జనరల్గా. అది కాదు అర్థం. అజ్ఞాత ఆది అని అర్థం. ఎప్పుడు మొదలైందో తెలియదు. అనాది అంటే ఏం చెప్పాలి? అనాది అంటే అజ్ఞాత ఆది. వీ డోంట్ నో వెన్ ఇట్ హాస్ బిగన్. ఎప్పుడు మొదలైందో తెలియదు. అందుకని మన ధర్మానికి కూడా ఏంటి పేరు? సనాతన ధర్మము అని పేరు. సనాతనము అంటే శాశ్వతమైనది అని అర్థం. పర్పెక్చువల్, ఎటర్నల్, శాశ్వతమైనది అని అర్థం అన్నమాట. ఇప్పుడు మొదలైంది అంటే చెప్పొచ్చు, ఇప్పుడు అప్పుడు చెప్పడం లేదు. కాబట్టి సనాతన ధర్మము. ఎలాగైతే పరమాత్మ యొక్క జన్మలు చాలా అని చెప్పారు, అలా ఈ గోపాల వంశంలో అనేక గోవులు ఉన్నాయి. వాడన్నింటినీ కూడా తానొక్కడే పాలు పితికి ఆ తర్వాత ఆ వ్యాపారం చేసుకున్నటువంటి ఆ ధర్మాన్ని నిర్వర్తించేటువంటి గోపాల వంశంలో ఉన్నటువంటి పొర్కొడియే. పొన్ ప్లస్ కొడియే. పొన్ అంటే బంగారం అని అర్థం ద్రావిడంలో. కొడి అంటే తీగ అని అర్థం. పొన్ ప్లస్ కొడి సంధి చేసినప్పుడు పొర్కొడి అవుతుంది. పొన్ కొడి కాదు, అది తెలుగు సంధులు వేరు, ద్రావిడ సంధులు వేరు. పొర్కొడి అంటే బంగారు తీగ అని అర్థం. సో అటువంటి గోపాల వంశం ఏం చెప్పారు ఇక్కడ? స్వధర్మ పరిపాలన తప్పకుండా చేయాలి, మనకు విధించినటువంటి కర్మలను తప్పకుండా చేయవలసినదే అని చెప్పారు. సెత్తార్ తిరల్ అడియచ్చన్ను సరిచేయం. శత్రువుల యొక్క బలము నశించేలాగా వాళ్ళ వైపు వెళ్ళి విరుచుకుపడి యుద్ధం చేసి వాళ్ళను నశింపజేసేవారు. గోపాలు అంటే కేవలం ఏదో పాలు పిండుకుంటూ సాత్వికంగా ఉంటారు అని కాదు. సాత్వికంగానే ఉంటారు, కానీ ఎక్కడెక్కడైతే శత్రువులు ఉంటారో మళ్ళీ వాడేదో వచ్చి వీడి మీద చేయటం కాకుండా వీళ్ళే వెళ్ళి సంబంధించారు. అంటే ఎంత గొప్ప సామర్థ్యం ఉండేట చేయాలి. ఇప్పుడు అడవిలో ఉండే క్రూరముగాలు ఊర్లోకి వచ్చి మనుషులకు విఘాతం కలిగిస్తున్నాయి అనుకోండి, అది ఊర్లోకి వచ్చినప్పుడు వల వేసి పట్టడం గొప్ప, అది ఉన్న గోలోకి వెళ్ళి సంరక్షణం గొప్ప, అది ఉన్న ప్లేస్ వెళ్ళి సంరక్షణం గొప్ప. దాని సామర్థ్యం తెలుస్తుంది కదా. సో అలాంటి గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి గోపాలు, ఏ దోషము లేనివారు. ఏ దోషము లేనివారు అంటే ఆయుధం లేకుండా ఉన్నవాడని సంహరించరు, విడుదలకి పారిపోతున్నటువంటి వాడని సంహరించరు అని చెప్పారు. అయితే ఇక్కడ ఎవరు వీరికి శత్రువులు అంటే భగవత్ విభూతిని ఒప్పుకోని వారు. భగవద్ విభూతి అంటే, విభూతి అంటే ఏంటి? భగవద్ ఐశ్వర్యం, భగవంతుని యొక్క అస్తిత్వము కదా. భగవంతుడు లేడు, ఆయన గుణాలు లేవు, ఇలాంటి వారంతా కూడా శత్రువులుగా అన్నమాట. మనం చూస్తే తాత్విక పరంగా చూస్తే ఎట్లా ఉంటుంది ఇది అంటే, ఒకసారి మనం శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధానికి ముందు దూతగా వెళ్ళినటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి కదా. పాండవులు, పాండురాజు యొక్క కుమారులు ఎంతమంది? 5. పాండురాజు యొక్క అన్న పేరు ధృతరాష్ట్రుడు. ఎంతమంది కుమారులు? 100 మంది. ధృతరాష్ట్రుడు కుమారులు చెప్పాలంటే ఏమని చెప్పాలి? కౌరవులు అని చెప్పాలా? ధార్తరాష్ట్రాహ అని చెప్పాలి. కౌరవులు అంటే కురువంశానికి చెందినవారు. పాండురాజు కూడా కురువంశానికి చెందినవాడే కదా. కాబట్టి కౌరవులు అని జనరలైజ్ చేస్తే అందరూ వస్తారు. కేవలం దుర్యోధనాది 100 మంది చెప్పాలి అంటే ధార్తరాష్ట్రాహ అని చెప్పాలి. ధృతరాష్ట్రుడు కుమారులు, అన్నదమ్ముల పిల్లలు. ఎందుకు కొట్టుకోవడం? సరే మాకేం అక్కర్లేదు, రాజ్యం మీద మాకేం కాంక్ష లేదు, 5 అన్నదమ్ములం కాబట్టి ఒక 5
ఐదుగురు ఇస్తే చాలు అన్నారు. ఎవరు చెప్పాలి ఈ విషయం? ఎవరో ఒకరు దూతగా చెప్పాలి. కృష్ణుడే వెళ్ళాడు దూతగా. కృష్ణుడు దూతగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటి? కృష్ణుడు వస్తున్నాడు, ఓకే, రాయబారంగా వస్తున్నాడు, మా ఇంట్లోనే ఉంటాడు, మా దగ్గరే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు కదా, రాజు కదా అనుకున్నాడు. ద్రోణాచార్యుడు అనుకున్నాడు, ఆచార్యుడు ఎంతైనా కదా, మా ఇంట్లోనే బస చేస్తాడు శ్రీకృష్ణుడు అనుకున్నాడు. భీష్మాచార్యుడు అనుకున్నాడు, కురువృద్ధుడిని, వీళ్ళందరినీ కాపాడుతూ వచ్చిన వాడిని వివాహం కూడా చేసుకోండి, సంతానం కూడా లేకుండా వీళ్ళని కాపాడడం కోసమే కట్టడం కట్టడం కూడా భీష్మాచార్యుడు కదా, దేవవర్తుడు అని పేరు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి శపథం వల్ల భీష్ముడు అని పేరు వచ్చింది. భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు కాబట్టి భీష్ముడు అన్నారు. తన తండ్రి కోరికను తీర్చడం కోసం గొప్ప ప్రతిజ్ఞ చేస్తే దేవతలందరూ కూడా ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు కాబట్టి భీష్ముడు ఆ ఇంట్లోకి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఈ ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన ఏంటి అంటే, ఏదో సంధి చేయడం కోసం వస్తున్నాడు, కానీ మనం ఎలాగైనా మనం తిప్పుకోవాలి కృష్ణుడిని అని కృష్ణుడిని ఆకర్షించడం కోసం రకరకాలుగా ఆయన వచ్చే దారిలో రకరకాల బొమ్మలు నిలబెట్టి వాటి మీద అక్కడి జ్యువెలరీ ఆభరణాలన్నీ పెట్టి ఇంకా రకరకాల అందమైన స్త్రీలను వీళ్ళందరూ పెట్టారనమాట. ఏదో రకంగా ఆకర్షించి, ఏదో మన భాషలో చెప్పాలంటే సంథింగ్ ఏదైనా ఇచ్చి కన్వర్ట్ చేసుకుని మనమే తిప్పేసుకుందాము అన్నట్టుగా ఆయన లొంగేవాడు కాదు కదా, వచ్చాడు. వస్తున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. అంతకన్నా ముందే, కృష్ణుడు రావడానికి ముందే దుర్యోధనుడు ఒక సభ ఏర్పాటు చేశాడు, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, కృష్ణుడట వస్తున్నాడట, రాయబారానికి వస్తున్నాడు కదా అని చెప్పి మీరందరూ లేచి పడిపడి దండాలు పెట్టడం, ఇలాంటి పిచ్చి విషయాలు ఏం చేయొద్దు అన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. గర్వం ఎక్కువ, వాడికి అహంకారం. అంటే మరి ద్రోణాచార్యుడు అన్నాడు, పరమాత్మ మహానుభావుడు, ఆయన వస్తున్నప్పుడు లేవకుండా ఎట్టుంటాం దుర్యోధన అంటే, లేవతండి అంతే, నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య కొంచెం వాదపోవాలి. భీష్ముడు అన్నాడు, ద్రోణాచార్య ఇన్ని మాటలు ఎందుకు? దుర్యోధన, నువ్వేం చేస్తే మేము అది చేస్తాం. నువ్వు కాళ్ళ మీద కాల్చుకుని కూర్చుంటావా, మేము అదే పని చేస్తాం. నువ్వు సెల్ ఫోన్ చూసుకుని కూర్చుంటావా, మేము అదే పని చేస్తాం. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడకుండా మన బట్టి మనం చేస్తాం. నువ్వేం చేస్తే ఇన్ని మాటలు ఎందుకయ్యా? లేవద్దు, దండం పెట్టద్దు, దాసం సర్పించొద్దు, సాష్టాంగం పెట్టద్దు, ఇన్ని మాట్లాడదు. నువ్వేం చేస్తావు, మేము అదే చేస్తాం. ఓకే, డన్ డీల్ అన్నాడు. ద్రోణాచార్యుడు నుండి భీష్మ అదేలా కొడుతుంది, 1003 అన్నాడు, 1000లో 3 అన్నాడు, 1000లో 3 అన్నాడు. అనగా ద్రోణాచార్యుడికి అర్థమైపోయింది. భీష్ముడు ఏమన్నాడు? 1000లో 3 అన్నాడు. ద్రోణాచార్యుడికి అర్థమైపోయింది, మీ తలకు అర్థం కాలేదు. 1000లో 3 ఏంటో చూద్దాం తర్వాత. తెల్లారు సభ ఏర్పాటు చేశారు. మరి నాన్న వచ్చాడు కృష్ణ పరమాత్మ. రాగానే అందరూ దాసోత్సవాలు చేశారు. అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మ పడిపడి దండాలు పెట్టారు. అయిపోయింది. 1000లో 3 అంటే ఏంటి? 1000 అంటే విష్ణు సహస్రనామం అర్థం. 1000లో 3వ నామం ఏంటి? విశ్వం విష్ణుడు వషట్కారో, వషట్కార, అందులో ఉండేవాడు, నియమించేవాడు, ఇంద్రియాలకు అధిపతి కదా, అందులో ఉండేవాడు ఆయనే. ఆయన ఆజ్ఞ ఉంటుంది, ఎవడైనా లేచేది, ఎవడైనా కూర్చునేది. అయిపోయింది. కృష్ణ పరమాత్మ డే 1 ఆ రోజు ఏం చెప్పడానికి రాలేదు. డే 1 అందరిని ప్రకటించడం కోసం, బాగుందారా లేదా కృష్ణ ప్రశ్నలు వేయడం కోసం ఒక ఇంట్రొడక్షరీ మీటింగ్ అంటారు చూసారా, ఆ మీటింగ్ లాగా. మీటింగ్ అయిపోయాక దుర్యోధనుడికి ఒళ్ళు మండిపోతుంది అనమాట. నేను ఏం చెప్పాను నా మీటింగ్లో, ఎవరు వెళ్ళొద్దు, దాసం సమర్పించు, దండం పెట్టద్దని చెప్తే అందరూ పడిపడి దండాలు పెడుతున్నారు, వీళ్ళ సంగతి చెప్పాలి. ఎందుకంటే రాజు కదా. కృష్ణుడు డే 1 వచ్చాడు, కాసేపు మాట్లాడాడు, టీ కాఫీ స్వీట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా కమ్ టు మై కాన్ఫరెన్స్ మెసేజ్ వెళ్ళిపోయింది వాట్సాప్ గ్రూప్లో. నానా అందరూ వచ్చారు, కూర్చున్నాక ఊగిపోతున్నాడు కోపంతో దుర్యోధనుడు. నేను ఏం చెప్పాను, మీరేం చేశారు? భీష్ముడు వచ్చాడు. దుర్యోధన, నిన్న రాత్రి మీటింగ్లో ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి దాదాపు. ఏం చేస్తే మేము అది చేసాం. అవును, నిన్నకి దండం పెట్టారు. కృష్ణ పరమాత్మ రాగానే ఫస్ట్ వీళ్ళు సాష్టాంగం చేస్తుంది నువ్వే, కాబట్టి మేము దండం పెట్టామండి. నేనా? సమస్య లేదండి. వీడు ఒప్పుకొని ఒక పట్టాను. వీడు ఎవడు చెప్తే ఒప్పుకుంటాడు? కర్ణుడు చెప్తే ఒప్పుకుంటాడు కదా. నీ నమ్మకం లేదు కదా, కర్ణ రా. కర్ణుడు పిలిపించాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, మొత్తం సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఫస్ట్ కృష్ణుడు రాగానే ఉరుక్కుంటూ దండం పెట్టింది దుర్యోధనుడు. చూడవా, నేను చెప్తే నమ్మలేదు, కర్ణుడు చెప్తే నమ్మవు నువ్వు, వాడు చెప్తే నమ్మకం. కర్ణ ఉండి, అవును దుర్యోధన, ఫస్ట్ దండం పెట్టింది నువ్వే. అవునా? కాబట్టి పరమాత్మ వస్తే అందరిలో ఉండి నియమించాడు పరమాత్మే అండి, నమ్మకం చెబుతే ఎట్లా? సరే ఇప్పుడు ఏంటి
అసలు టాపిక్ ఏంటి? ఎవరింట్లో బస చేయాలి కదా. దుర్యోధనుడు చాలా గర్వంతో ఉన్నాడు. కాబట్టి నేను మా ఇంట్లో కాకపోతే ఎవరింట్లో ఉంటాడు? వస్తున్నాడు కృష్ణుడు, మీ ఇంట్లో కాదు. నెక్స్ట్ ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృష్ణ మా ఇంటికి అన్నాడు. ఆ రోజు రాత్రి డే 1 రోజు. మళ్ళీ భీష్మాచార్యుడు కొంచెం చాలా కురువృద్ధుడిని. ఇప్పుడు ఆఫీస్లో కూడా ఏదైనా పని కావాలంటే సీనియర్ మోస్ట్ ఎవరు ఉన్నారో ఆ భీష్మ దగ్గరికి అడగండి అంటారు. ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడగండి అంటారు. అంటే ఈ సీనియర్ మోస్ట్ అని అర్థం అనమాట. భీష్ముడు చాలా గంభరంగా ఉన్నాడు. వీళ్ళందరి దగ్గరికి ఎందుకు పోతాడు కృష్ణుడు, మా ఇంటికి వస్తాడు కానీ భీష్ముడు కూడా దాటేశాడు. భీష్ముడు కూడా దాటేశాడు. విదురుడు అమాయకంగా నిలబడ్డాడు. అసలైన భక్తి అంటే విదురుడు దాసి కుమారుడు, స్టిల్ పరమ భక్తుడు. ఎంత భక్తుడు చూద్దాం. దాసి కుమారుడు చూశాడు, విదుర మీ ఇంటికి వస్తున్నాను వాడు బసాను. ఇది దెబ్బైపోయాడు, మహా సంతోషపడ్డాడు. ఇంకా విదురుడి సంతోషానికి అవధులు లేవు ఇంకా. అప్పుడు ఒక ఘట్టం ఉంది ఇక్కడ, ఆ ఘట్టాన్ని స్కిప్ చేసి విదురుడికి ఎట్లా పోయాడో చూద్దాం. పరమాత్మ తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం. రథం ఎక్కాడు, వెళుతున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ వీధి దాడుతున్నాడు. కృష్ణ పరమాత్మ, విదురా ఇదేనా నీళ్ళు? కాదు పరమాత్మ, కొంచెం ముందు. ఇదేనా ఎక్కడైతే విదురుడి ఇల్లు వచ్చిందో అప్పుడు పరమాత్మ మీ ఇల్లు వచ్చింది దిగండి అన్న. ఏమన్నాడు? మీ ఇల్లు వచ్చింది దిగండి. నాదేముందండి, మనదేముంది చెప్పండి. అంతటా పరమాత్మ ఉంది అంతా కూడా కదా. బలి చక్రవర్తి చెప్పింది ఏంటి? నాది నాది అని మొత్తం లాక్కుంటే, ఒరే మొత్తం నాదిరా అని చెప్పి 3 పాదాలతో మొత్తం లోకాలంతా పిలిచాడు. ఇదంతా నా సొత్తు అని చూపించాడు. వీళ్ళందరూ నా కింద అని చెప్పాడు కదా. ఇప్పుడు విదురుడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి పరమాత్మ మీ ఇల్లు రండి అంటారు. మనం ఏం చెప్తామండి? మా విల్లా వచ్చింది పరమాత్మ దిగండి అంటారు. మా అపార్ట్మెంట్ వచ్చిందండి, ఫస్ట్ క్లాస్ డూప్లెక్స్ అపార్ట్మెంట్, 3 BHK 750 SFT క్లబ్ స్విమ్మింగ్ పూల్, పరమాత్మ కమ్ ఐ టేక్ యూ టు మై హోమ్ కదా. మనం అంటాం. విదురుడు మీ ఇల్లు వచ్చింది పరమాత్మ దిగండి. మా ఇల్లా? మీ ఇల్లు కదా, నాదేముంది పరమాత్మ, అసలు నాదంటూ ఏముంది కదా. చిరచిత్ వస్తు విలక్షణుడు పరమాత్మ కదా. సంతోషపడ్డాడు. వెళ్ళిన తర్వాత అరటిపండు ఒలిచి పండు డస్ట్బిన్లో పడేసి తొక్క పరమాత్మ నోట్లో పెడుతున్నాడు. అది తింటూనే ఉన్నాడు. భార్య చూసి, విదురుడి భార్య చూసి, అయ్యో అపచారం తీరు చూసి, అయ్యో పరమాత్మ అపచారం అయిపోయింది. భక్తితోని ఏది సమర్పిస్తే అదే నాకు ప్రీతి. విదురుడి మనసులో ఉన్నటువంటి భక్తి మన మనసులో ఉండాలి. వెనక్కి వెళ్ళి ఇంతమందిని కాదని ఈ విదురుడి ఇంటికి వెళుతున్నావు కృష్ణ, ఏమిటి అంతరార్థం అన్నాడు దుర్యోధనుడు. విదురుడి ఇంటికి వెళ్ళక ముందే అడిగాడు అనమాట. అడిగితే కృష్ణమాత్మ మాట్లాడాడు, విషదన్నం నభోక్తవ్యం కదా. శత్రువుల ఇంట్లో తినకూడదు, శత్రువుకి అన్నం పెట్టకూడదు అని. ఎందుకు? శత్రువుల ఇంట్లో తింటే వాడు మంచిగా పెట్టినా కూడా వీడికి ఏమైనా అయితే వాడేదో పెట్టి చంపేశాడు అంటే. శత్రువు ఇంట్లో తినకూడదు, అది కూడా అదే ప్రాబ్లం. ఆశ్చర్యపోయాడు దుర్యోధనుడు. నేను శత్రువు కాదు, నువ్వు పాండవులకు శత్రువు. పాండవులు నాకు పంచప్రాణాలు కాబట్టి నీ ఇంట్లోనే ఉన్నాను. ఏమర్థం దీనివల్ల భగవంతుడు కూడా నేరుగా శత్రువులు ఎవరు ఉండరు. పరమాత్మ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎవరు శత్రువులో ఈయన కూడా శత్రువు. ఎందుకంటే ఉపనిషత్తులో ఏమంటుంది? సుహృదం సర్వభూతానాం అని ఉంది. పరమాత్మ ఎటువంటి వాడండి అంటే ప్రతి ఒక్క భూతము అంటే ఉన్నటువంటి జీవి అని అర్థం. అది వస్తువే కావచ్చు, జీవే కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ సుహృద్ అంటే మంచి మిత్రుడు అని అర్థం అనమాట కదా. మన యొక్క మేలు కోరేవాడు, మనం డెవలప్ అవుతూనే సంతోషించేవాడు, మనకి ఏదైనా కష్టం వస్తే కష్టాల్లో ఆదుకొని చక్కటి సలహా ఇచ్చేవాడు, అలాంటి వాడిని సుహృత్ అంటారు. పరమాత్మకి ఏమిటి పేరు? సుహృదం సర్వభూతాన, అందరిలో ఉండి సుహృత్ లాంటి వాడు. అలాంటప్పుడు మరి పరమాత్మ శత్రువులు ఉండే అవకాశం లేదు కదా. ఇక్కడ ఉన్నారు అంటే ఉపనిషత్తు వాక్యానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి పరమాత్మకు నేరుగా ఎవరు శత్రువులు ఉండరు. ఎవరుంటారు? పరమాత్మ భక్తులకు ఎవరు శత్రువులో వాళ్ళే శత్రువులు అవుతారు. అందుకని అక్కడ దుర్యోధన దగ్గర శత్రువుల ఇంట్లో భోజనం చేయొద్దు, శత్రువుల ఇంట్లో వాడికి అన్నం పెట్టద్దు, వాడితో తినకూడదు అని చెప్పేసి. దీన్ని బట్టి పాండవులు పరమాత్మకి ఎంత ప్రీతిపాత్రమైన వాళ్ళు. వీళ్ళ శత్రువులు కాబట్టి పరమాత్మ కూడా శత్రువుగానే భావించాడు. శ్రీరామాయణంలో కూడా ఇదే ఘట్టం. శ్రీరామాయణంలో కూడా లంకకు వారధి కట్టి వెళ్ళాలి అని సముద్రం ఒడ్డున రామచంద్ర స్వామి, లక్ష్మణస్వామి, జాంబవంతుడు, సుగ్రీవుడు, నరుడు, నీడు, వానప్రభులందరూ ఉంటారు. ఎప్పుడైతే లంకలో ఉన్నటువంటి రావణాసురుడు వదిలిపెట్టి ధర్మాత్మైనటువంటి విభీషణుడు ఆకాశంలో ఎగిరి వచ్చి
సముద్ర తీరంలోకి వచ్చి రామ నీ శరణు వేడాను, నన్ను రక్షించాలి అని అన్నప్పుడు అంగదుడు ఏమన్నాడు తెలుసా? అగో శత్రువు ఆకాశంలో నిలబడి ఉన్నాడు అన్నాడు. శత్రువు ఆకాశంలో నిలబడి ఉన్నాడు. ఎవరి అంగదుడు? వాలి కుమారుడు. వాలికి రావణాసుడికి ఫెవికాల్ అంటిస్తే ఎంత తిక్కుంటుందో అంత తిక్కు ఫ్రెండ్షిప్ కదండి. తెలిసిన విషయం మీకు? తెలుసో తెలియదు, 2 నిమిషాలు చెప్పుకుందాం. రావణాసుడికి కండ కావడం ఎక్కువ, అహంకారం ఎక్కువ. నేనే గొప్పవాడిని, నేనే బలవంతుడిని, అందరూ మీదకి వెళ్ళి కాస్త యుద్ధాలు చేస్తూ ఉంటాడు, ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి చెప్పారు, కిష్కింధలో వాలి అని మహానుభావుడు ఉన్నాడు, చాలా బలవంతుడు. అసలు ఆయన బలం ముందు అనగానే రావణ కళ్ళు ఎరబడిపోయాడు అన్నాడు. రావణ నీ బలం ముందు ఆయన బలం ఎంతో చెప్పలేము, కానీ చాలా బలవంతుడు. అయితే వాడితోనే యుద్ధం చేస్తాడు అన్నాడు. కిష్కింధకు వచ్చాడు. ఎక్కడ రా వాలి అన్నాడు. వాళ్ళు లేడండి, సంజావనం చేసుకోవడానికి వెళ్ళాడు అన్నాడు. అంటే ఆ కాలంలో త్రేతాయుగంలో కూడా వాడలకు యజ్ఞోపేతం ఉండేది, వారు కూడా సంజావనం చేసేవారు. సంజావనం చేసినప్పుడు అర్ఘ్య ప్రదానము అని ఒక అంగం, సంజావనంలో ఒక భాగం, సూర్యుడికి జలాన్ని సమర్పించు. దీని ఎంత మహానుభావుడు అంటే ఒక్క ఉదుకుని ఎగిరి 4 సముద్రాల నుంచి నీటిని తీసి అర్ఘ్యం ఇచ్చేవాడు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వీడు అర్ఘ్యం ఇస్తూ ఉంటే వెనక నుంచి వీడు మెల్లగా వస్తున్నాడు రావణాసుడు. వాడిని ఇలా పట్టుకొని గట్టిగా యుద్ధం చేద్దామని. ఈయన వాడి మహాబలవంతుడు కదా, ఒక్కసారి ఇలా ఇరికించుకున్నాడు, ఇలా అండరాములో కదా. రైతుల రావణాసుడిని ఇలా ఇరికించుకుని ఒక్క ఉదుకున పైకి లేచాడు. లేచి మొత్తం అన్ని సముద్రాల దగ్గరికి వెళ్ళి అర్ఘ్యాన్ని ఇచ్చి లాస్ట్ వచ్చి ఒక్కసారి ఇట్లా విదిలించాడు. ఎవడరా రెండించుని పట్టుకుంది అనగానే వాడు డొల్లుకుంటూ వెళ్ళి, ఇంత బలవంతుడు వాలి ఇంత బలవంతుడు అని తెలుసుకొని, వాలి ఇంత బలవంతుడు అనుకోలేదు, నేను నీతో సంధి చేసుకుంటాను, నువ్వు నేను ఫ్రెండ్స్, అందితే జుట్టు అందకపోతే కాదు అలా అన్నాడు. అలానే ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళ దగ్గర ఏది బెస్ట్ ఉంటుందో అది రావణాసుడు అనుభవిస్తాడు, రావణాసుడి దగ్గర ఏది బెస్ట్ ఉంటుందో అది వాలి అనుభవిస్తాడు. అంత టిక్ ఫ్రెండ్స్. మరి వాళ్ళ కొడుకు అంగదుడు కదా. మరి తండ్రి యొక్క ఫ్రెండ్ ఈ కొడుకు ఫ్రెండ్ కానీ అంకులు అవుతారు కదా. మరి ఏమంటాడు ఇక్కడ అంగదుడు? రామ శత్రువు వచ్చి ఆకాశం నిలబడ్డాడు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? భగవంతుడికి ఎవరు శత్రువులో భక్తులకు అది వాళ్ళ శత్రువులు, భక్తులకు ఎవరు శత్రువులో భగవంతుడికి వాళ్ళే శత్రువులు. అర్థమైంది? సెత్తార్ తిరల్ అడియచ్చని సరి చేయబడడానికి ఇంత అర్థం. ఇంత మాత్రం కాదు, తిరుపావి అంతా కూడా ఆచార వైభవం చెప్తున్నాం కదా. ఇప్పుడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏంటి? అంబేద్కర్ గారి వద్ద కాదు, పొరపాటు పడి మీరు చెప్తున్నారు తప్ప అలవాటు పొరపాటు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఆచార్యులు. ఎవరండి? ఆచార్యులు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని భక్తుడికి చెప్పి, భక్తుడి యొక్క తక్కువదనాన్ని భగవంతుడి యొక్క ప్రార్థించి, చెప్పుకున్నాగా రామాయణం ఎలా చేశారు శరణాగతి, అలా చేసి ఈ భక్తుడిని, ఈ జీవుణ్ణి భగవంతుడికి అభిముఖంగా తిప్పి ఆ పరమాత్మని చేరుకోవడానికి దోహదపడేవారు ఆచార్యులు. సత్కార్ తిరడు అడియచ్చని సరి చెయ్యు అంటే ఆచార్య వైభవము. ఎక్కడెక్కడ దేవుడు లేడు అని అంటారు కొంతమంది, దేవుడు గుణాలు లేవు అంటారు. ఎవడున్నాడండి? ఎక్కడున్నాడు? రాముడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? పెడుతున్నాడా? లోపల ఉన్నాడు. పెడుతున్నాడా? పలకట్లే కదా, మరి ఉన్నారంటారండి మీరు అని మొండిగా వాదించారు. అలాంటి వారు కేవలం ప్రత్యక్షాన్ని నమ్ముతారు. అంటే ఏంటి ప్రత్యక్షం అంటే ఏంటో మనం ఉంగల్ కుడే కడే తోటత్తు ఆ వీడు అనే పాత్రలో మనం చూస్తాం. మన వేదార్థం కూడా వస్తుంది, అందులో అర్థమవుతుంది ఈజీగా. అలా నాస్తికవాదం ఎక్కడైతే ఉంటుందో అలాంటి వాళ్ళని తమ యొక్క శాస్త్రీయమైన వాదంతో వాదించి వాళ్ళని ఓడించి గెలిచేవారు ఆచార్యులు. ఎక్కడుంది అంటే కొన్ని కారణాల వల్ల భగవద్ రామానుజులు శ్రీరంగం నుంచి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. శ్రీరంగం నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. మేల్నాడు అంటారు. మేల్నాడు అంటే మేల్కోటే అని అంటారు. దానికే తిరునారాయణపురము అని అంటారు. ఎంతమంది చూశారు తిరునారాయణపురాన్ని? 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ చూశారు. చాలా అద్భుతమైన క్షేత్రము, పురాణ ప్రాశస్త్యము గల క్షేత్రము. యాదవగిరి, యదుగిరి అని పేరు. మేల్ అంటే పైన, కోటి పైన స్థానం, దేవస్థానం. బలరామ శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వచ్చి సేవించుకున్నాడు ప్రతీతి. అక్కడ చెలువ నారాయణ స్వామి అని ఒక అద్భుతమైన మూర్తి. భగవద్ రామానుజులు అభిమానించినటువంటి క్షేత్రము తిరునారాయణపురము, మేల్కోటే. అయితే పురాతన కాలం నుంచి అక్కడ ఉంది. కానీ ఈ కలియుగంలో సుమారు 1000 సంవత్సరాల క్రితము
ఆ స్వామికి దేవాలయము లేదు, ఆ స్వామికి ఆరాధన కూడా లేదు. మొత్తం పుట్టలు కట్టేసి మరుగున పడిపోయి ఉంది ఆ విగ్రహం. కొన్ని కారణాల వల్ల రామానుజులు మేల్కొని వచ్చారని చెప్తున్నాను కదా. వారికి ఒక సందర్భంలో శ్వేతమృత్తిక అయిపోయింది. శ్వేతమృత్తిక అంటే తిరుమణ్ అని అర్థం. తిరుమణి అంటాం కదా, ఈ వైట్ తిరుమణి స్టిచ్యూ అది అయిపోయింది. భగవద్రామాన్ని విచారించారు, అయ్యో ఇది అయిపోయింది, ఎలా దొరకాలి అని. ఆ తిరుమల ఎక్కడి నుంచి వచ్చింది? గరుత్మంతుడు తీసుకొని వచ్చాడు వైకుంఠం నుంచి. భూమిలో కొన్ని ప్లేసెస్లో పెట్టారు. శ్రీరంగం దగ్గర జతేరి అని ఒక ప్లేస్ ఉంది. జతేరి తిరుమల అంటే బాగా ఫేమస్. అయోధ్యలో కూడా తిరుమల దొరుకుతుంది. మరి ఆ తిరుమల లేకపోతే ఎలా తిరుమల కాపు చేసుకునేది? పరమాత్మ భగవద్ రామానుజ స్వప్నంలో కనిపించి, రామానుజ నేను ఫలానా ప్రదేశంలో ఉన్నానయ్యా, ఫలానా ప్రదేశంలో ఉన్నాను, అక్కడికి వస్తే నీకు తిరుమల దొరుకుతుంది. ఆ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఆ పుట్టను తొలగిస్తే నేను కనబడతాను, ప్రతిష్ఠించాల్సింది అని చెప్పారు. చాలా పురాణ ప్రశస్తమైనటువంటి ఆ ఊరు మేల్కొండ. రామానుజులు తెల్లవారుజామునే లేచారు. ఈ విషయాన్ని బిట్టుదేవరాయలు అని ఒక రాజుకు చెప్పాడు. ఆ రాజు కూడా భగవద్ రామానుజ శిష్యుడు అనమాట. ఎందుకంటే ఆ రాజు యొక్క కుమార్తె బ్రహ్మరాక్షసు పడితే భగవద్ రామానుజులు వెళ్ళి దాన్ని విడిపించారు. ఆ కాలంలో ఉంది. ఆ కాలంలో బ్రహ్మరాక్షసు అంటే ఈ కాలంలో డ్రగ్స్ ఇలాంటివన్నీ చిరలవాటు అలవాటు అయిపోవడం అలాంటివి అనమాట. రాజు సైన్యంతో వెళ్ళారు. నిజంగానే శ్వేతమృత్తిక అక్కడ ఉంది, దొరికింది. తర్వాత కొంచెం ముందు వెళ్ళి చూస్తే అక్కడ పరమాత్మ కనిపించలేదు. మళ్ళీ రామానుజులు ఒకసారి యోగ దశలో చూశారు. చూస్తే ఇంకొంచెం ముందుకు వస్తే కనబడుతుందన్నారు. అలాగే పుట్టం ధరించారు. అక్కడ సుందరమైన మూర్తి, చెలువ నారాయణ స్వామి అంటే సుందరమైన నారాయణుడు అంటారు అనమాట. చాలా అద్భుతమైన ప్రదేశం. అక్కడ మరి ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ బిట్టుదేవరాయలు భగవద్ రామానుజులు అనుసరిస్తున్నారో వారి గురువులు జైన మతం వాడు అన్నారు. జైనులందరూ కూడా వేద వాక్యులు. జైన మతము, బౌద్ధము వీళ్ళందరూ కూడా వేద వాక్యులు, అంటే వేదాన్ని ఒప్పుకోరు. మన సంప్రదాయంలో ఆస్తికులు అంటే ఎవరు? భగవంతుడు నమ్మేవారు అని చెప్తారు. అలా చెప్పకూడదు అర్థం. ఆస్తికులు అంటే వేదం ప్రమాణం నమ్మేవారు అని చెప్పారు కదా. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని ప్రతి వాళ్ళు అంటారు. వాళ్ళకి వాళ్ళ దేవుడు ఉన్నాడు, అది కాదు ఇక్కడ. వేదము ప్రమాణము అని అంగీకరించిన వారు ఆస్తికులు అనబడతారు. జైనులు వేదాన్ని అంగీకరించారు. వాళ్ళుండి, ఓ రాజా, నువ్వు ఇంతకాలం జైనుల్లో ఉన్నావు, ఇప్పుడు సడన్గా నువ్వు రామానుజ సంప్రదాయంలో గడవెడతావు అంటే మరి వారి యొక్క బోధనలు నాకు నచ్చాయి. మరి కావాలంటే మీరందరూ రండి, మరి వాదించండి, మీ సిద్ధాంతం గొప్పదా వారి సిద్ధాంతం గొప్పదా అంటే 1000 మంది జైన్లు వచ్చారు. మేలుకోట పక్కన కెరే తొండనూరు అని ఒక ఊరు. ఏ ఊరు అది? కెరే తొండనూరు. అటువంటి ఊర్లో ఆ పక్కన 1000 మంది జైన్లు వచ్చినప్పుడు 1000 మంది జైనులు ఏకకాలంలో ప్రశ్న అడుగుతా అన్నారు. దానికి సమాధానం భగవద్ రామానుజులు ఒక్కరే చెప్పాలి. అక్కడ వెళ్ళి ఒక తెరగట్టుకొని భగవద్ రామానుజులు కూర్చున్నారు. సహస్ర ప్రణామండలంతో ఉన్నారు. సాక్షాత్తు ఆదిశేష అంశాలు. 1000 మంది జైనులు అడిగిన ప్రశ్నలకి ఏకకాలంలో సమాధానం చెప్పారు భగవద్ రామానుజులు. 1000 మందికి ఒకటేసారి చెప్పగానే వాళ్ళు అంతా ఆశ్చర్యపోయి భగవద్ రామానుజ సిద్ధాంతం ఒప్పుకొని వాళ్ళందరూ కూడా రామానుజుల యొక్క అనుయాయులు అయ్యారు. అందుకనే కెరే తొండనూరులో 4 సన్నిధులు ఉంటాయి. ఒకటి సంతాన వేణుగోపాల సన్నిధి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నిధిని బలరామకృష్ణుడు కూడా సేవించాడు. ప్రతీది పరమాత్మ రుక్మిణి సత్యభావంతో ఇట్లా మనం చూస్తుండగానే సాక్షాత్ వైకుంఠం నుంచి ఇట్లా వచ్చి కూర్చున్నాడా అన్నట్టు ఉంటుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. కొంచెం ముందు, దానికి ముందు నంబి నారాయణ స్వామి అని ఉంటారు. అది భగవద్ రామానుజులు ప్రతిష్ఠ చేశారు. అక్కడ శంఖము చక్రము రివర్స్లో ఉంటాయి. ఎందుకు? సంప్రదాయంలో సమాశ్రయం చేయాలి అంటే ఆచార్యులు ఇలా హోమంలో వాటిని తప్పం చేసి ఇలా పెడతారు. అంటే చక్రాన్ని కుడి భుజాన్ని కానిస్తారు, శంఖాన్ని ఎడమ భుజం మీద ముద్ర వేస్తారు. చక్రాంకణములు అంటారు. దానికి గుర్తుగా నంబి నారాయణ స్వామి ప్రతిష్ఠించారు రామానుజులు. కొంచెం ముందు వస్తే ఎప్పుడో పట్లాల కాలం నుంచి ఉన్నటువంటి యోగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధి ఉంటుంది. ఆ యోగా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి పక్కనే భగవద్ రామానుజ సన్నిధి కూడా ఇప్పటికీ మనం చూడొచ్చు. ఆదిశేష అవతారంతో ఉంటారు. అక్కడ ఒక గ్లాస్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజులు వాడినటువంటి బుట్ట కూడా అక్కడ మనకు దర్శనమిస్తుంది. సో సెత్తార్ తిరల్ అలియచ్చని సరి చేయమంటే భగవంతుని యొక్క విభూతిని, భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోకుండా భగవంతుడు లేడు, గుణం లేడు, వేదము లేవు, అంత ట్రాష్ అని కొట్టిపడేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాదనలో వాళ్ళని ఓడించి సిద్ధాంతాన్ని ఒప్పించేటువంటి ఆచార్యులు అని.
అటువంటి మహానుభావుడు చెత్తార్ తిరల్ అడియచ్చదు చరిత్ర ఉత్తమమిల్లాద గోవర్ధం భక్తుడియే ఏ దోషము లేనటువంటి గోపాల వంశంలో జన్మించిన దాన ఇది కూడా ఆచార్యకే వర్తిస్తుంది కదా. తర్వాత అంటే జ్ఞానంలో ఏ దోషం లేనటువంటి ఆచార్యుడు ఉత్తరవల్గు పుడమైలే పోదరాయ్ సుక్కత్తు తోడి మారెల్లారు మందుని మొత్తం పుగుందు పుగిల్ వన్నని పేర్పాడా. చాలా అద్భుతంగా చెప్తుంది గోదావరి. అమ్మా మేమందరం కలిసి ఆ మేఘవల్లుని కీర్తిస్తూ ఉండగా నువ్వు ఇంకా పడుకున్నావా అని అంటూ ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఉత్తరవల్గులు పుడమైలే పుట్టలో పడగబెట్టు పడుతున్నటువంటి పాము పడగ యొక్క నికమ్మము కలదానా, పుట్టభాగం కలదానా, అలాగే నెమలి లాంటి కేశభాష కలదానా. దీని అర్థం ఏంటి? బాహ్య సౌందర్యం వర్ణించిన అర్థం ఏంటి? ఈ గోపికకు శ్రీకృష్ణుడి పైన ఎంతటి అనుభవం, ఎంత భక్తి, ఎంత ప్రీతి ఉందో, అంత సౌందర్యం ఎలా ఉందో బాహ్యమైన సౌందర్యం కూడా అలాగే ఉంది అని చెప్పారు. అంటే ఏంటండి? చక్కటి కేశభాష కలిగి ఉండుట అని అర్థం ఏంటి? సౌందర్యం కలగడం వల్ల ఏమిటి ఉపయోగం? ఆకర్షణ. ఎవరిని ఆకర్షించాలి? పరుణ్ణి ఆకర్షించాలి. పరుడు అంటే ఎవరు? పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. ఎవరో శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగంలో కృష్ణుడిగా తిరుగుతున్నటువంటి స్వామి కదా. ఏష నారాయణ శ్రీమాను క్షీరార్ధవ నికేతన నాగ పర్యంకముత్సృజ్య యాగతో మధురాంపురీం అని హరివంశంలోని శ్లోకం. ఏ శ్రీమన్నారాయణుడు అయితే ఆ పాలకడలో ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడు, ఆ శ్రీమన్నారాయణుడే ఆదిశేష పర్యంకను వదిలిపెట్టి ఈ మధురా నగరంలో అవతరించాడంటే శ్రీకృష్ణుడిగా అని చెప్తుంది హరివంశ పురాణం శ్లోకం కదా. కాబట్టి ఆ శ్రీకృష్ణుడిని ఆకర్షించేటువంటి సౌందర్యం నేరుగా మనకు చెప్తే అర్థం కాదు కాబట్టి సంసారంలో ఉన్నటువంటి మనకి శరీర సౌందర్యాన్ని వర్ణించి దానికి వేదాంతపరమైనటువంటి అర్థాలు చెప్తారు ఈ వేదాంత పరిభాషలో, ఆ ప్రక్రియలో అన్నమాట. కాబట్టి గోపికా సౌందర్యాన్ని వర్ణించడం అర్థం ఏంటి? పరమాత్మ చేత ఆకర్షింపబడే జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగి ఉండుట అని అర్థం. అటువంటి గోపికని ఆకర్షిస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు? నెమడి లాంటి కేశభాష. ఆ తర్వాత ఏమన్నారు? ముగిల్ వన్నాన్ని పేర్పాడ. కాబట్టి ముగిల్ వన్న పేర్పాడ అంటే మేఘవర్ణుని అయినటువంటి శ్రీకృష్ణుడిని మేము కీర్తిస్తూ ఉండగా ఇంకా పడుకుని ఉన్నాం ఏంటి అర్థం. చూడండి, సాధారణంగా నెమలి మేఘ కనపడగానే ఆడుతుందా లేదా? శ్రీకృష్ణుడు ఒకసారి ఎప్పుడు వెళుతుంటాడుగా, రోజు అడవిలో వెళుతుంటాడు. వెళుతున్నప్పుడు ఊరికే వెళ్ళదు కదా, చేతిలో ఏదో వెళ్ళి వాయిద్యం ఉంటుంది. వెళ్ళి ఒకసారి అలా వెళుతున్నప్పుడు ఆ నెమలి చూసి భ్రమించింది అనమాట. ఎందుకు? ఈయన ఎట్లా ఉంటాడు? నల్లగా ఉంటాడు కదా. ఈయన వస్తుంటే చూసి మేఘం వస్తుందా అనుకుంది నెమలి. మేఘం వస్తుందా అనుకుంది. ఈయనేమో మురళి వాయిస్తున్నాడు. ఆ మేఘం వస్తున్నట్టుగా భావించి ఈ మురళి గానానికి నెమలి నాట్యం వేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ వాయిస్తున్నాడు, అది నాట్యం వేస్తుంది. అది నాట్యం వేస్తూనే ఉంది, ఈయన వాయిస్తూనే ఉంటాడు. కొంతకాలానికి నెమలి అలసిపోయింది కదా. ఈయన కూర్చొని వాయిస్తాడు, అదేమో డాన్స్ చేయాలి. కొంతకాలం అలసిపోయి పరమాత్మ అద్భుతమైన గానం, వేణుగానం, నీతో సమానంగా నేను నాట్యం వేయలేకపోతున్నాను, నేను ఓడిపోయాను అని. ఓడిపోయినప్పుడు మరి ఎదుటివాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదండి, సమర్పించుకోవాలి కదా. మరి ఏం చేసింది? దాని పులిలో ఉంచి ఒక నిమ్మడికలను రాల్చి పరమాత్మ నా దగ్గర ఉందిలే అని సమర్పించి, భక్తులు ప్రేమతో ఏదైనా సమర్పిస్తే ఆయన ఏం చేస్తాడు? తీసుకొని నెత్తిన పెట్టుకుంటాడు కదా. ఆ నెమలికి ఎక్కడ పెట్టున్నాడండి? నెమలి పింఛే మీద పెట్టుకున్నాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ప్రీతి. ఇక్కడ ప్రీతి ఉంటే చాలు, మీరు ఏం సమర్పించినా సరే. మీరు ఆఖరికి నా దగ్గర ఏం లేవు నాయన, అన్నము లేదు, కొన్ని మధురాంబులు ఉన్నవి అన్నట్టుగా, కొన్ని నీళ్ళైనా సరే అక్కడ పెట్టిన పరమాత్మ ప్రీతిగా స్వీకరిస్తారు. ఇక్కడ శుద్ధి కావాలి కదా, ఇక్కడ శుద్ధి కావాలి. ఆ ప్రీతియే చెప్పబడుతుంది. ఆ భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రీతి కలిగిన గోపిక అని చెప్పబడుతుంది. సో అలాంటి ఒక అద్భుతమైన దృశ్యం. కాబట్టి ఆ మేఘవర్ణుని మేము కీర్తిస్తూ ఉండగా నెమలి లాంటి కేశభాష కలిగినటువంటి ఓ గోపిక మేఘాన్ని చూసి నెమలి ఆడుతున్నట్టుగానే ఆ కృష్ణుని కీర్తిస్తున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి ఆడాలా వద్దా? మాతో మాట్లాడాలా వద్దా? మరి ఇంతగా పరమాత్మ నామాన్ని కీర్తిస్తున్నా సిత్తాదే పేసాదే సెల్లో పెండాటి కదలక మెదలక ఉన్నావే ఓ గొప్ప సంపద కలిగినటువంటి ఓ గోపిక. నీ ముత్తం పుగుందు అంటే ఏంటండి? ఈ గోపిక ఇంటి ముందు నిలబడటం అంటే పరమపద యొక్క వాక్యం ముందు నిలబడటం అని అర్థం అనమాట. పరమపద యొక్క వాక్యం ముందు నిలబడటం అని అర్థం. అంత గొప్ప జ్ఞానభక్తి వైరాగ్యం ఉన్నటువంటి గోపిక ఇక ముందుంటే చాలు, కృష్ణ పరమాత్మ దర్శనం తప్పకుండా అవుతుంది, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంటే నీ ముత్తం పుగుంది, నీ ఇంటి ముందు చూన్నాము, నీ ఇంటి ముందు ఉండడమే ఒక ప్రయోజనము. శ్రీరంగంలో పరాశర భట్ల వారు ఇంటి ముందు గొప్ప గొప్ప పండితులు పొద్దున్నే వచ్చి పడిగాపులు కాస్తున్నట్టుగా. ఎందుకు? మీరు స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని మీరు తలుపు తీసి బయటకు వస్తున్నప్పుడు ఆ సౌందర్యాన్ని చూడటం కోసం.
కదా. సంప్రదాయంలో ఆచార్యుల యొక్క తిరుమేనిని కీర్తించడం కూడా ఒక అద్భుతమైనటువంటి లక్షణం, శిష్య లక్షణం. అందుకనే పొన్నడిక్కాల్ జియ్యర్ అనేవారు మనవాళ మామూలు విషయంలో ఒక కీర్తన అందించారు. రోజు మనం మంగళశాస్త్రంలో అయిపోయాక చదువుతారు. செய்ய தாமரை தாளினை வாடியே சேலை வாழி திருநாவி வாழியே துய்ய மார்பும் உரிநூலும் வாழியே சுந்தர திருத்தோழினை வாழியே கையுமேந்திய முக்கோலும் வாழியே கருணை பொங்கிய కన్నినే వాడియే. మనవాళ మామూలు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క బాహువుల్ని, ఆయన యొక్క నాభిని, ఆయన యొక్క జంధ్యములు, ఆయన యొక్క త్రిదండాన్ని, ఆయన యొక్క కళ్ళను అద్భుతంగా వర్ణిస్తాడు పొన్నడిక్కాల్ జియ్యర్. శ్రీదామనే తాళనే వాడి. అలా ఆచార్యుల తిరుమేనిని మనం కీర్తించాలి. అలాగే ఈ గోపి యొక్క తిరుమేని సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు గోపిక. ఇలా మేము ఇంతగా కీర్తిస్తున్నా మనం కూడా కొన్నిసార్లు కచేరీలో పెడుతుంది. కచేరీ, సంగీత కచేరీ మనకు వాళ్ళు పాడినంతగా మనకు రాదు. సంగీత పరిజ్ఞానమే లేదు. లేదు అంటే దాసుడికి లేదు, నీకుంటూ ఉండొచ్చేమో. కానీ వాళ్ళు పాడుతున్నప్పుడు కదా, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా పలుకు మనస నిధి చాలా సుఖమా అని అప్పుడు రాగం కూడా వస్తున్నాడు. మనం కూడా పిలిచి ఇట్లా అంటుంటాం కదండి. కాబట్టి మేము ఇంతగా పాడుతున్నా ఏమాత్రం సంగీత ప్రజ్ఞానం లేని వాళ్ళు తాళం వేస్తుంటారు. ఇంతగా పాడుతున్నావు, నువ్వు కన్నడక మేలుకున్నావేంటమ్మా గోపిక, ఇంతలో కారణం ఏంటి రా అని 11వ పాఠశాలలో కీర్తించారు. ఈ గోపిక గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు అసలైన పాఠశాల 12వ పాఠశాలలోకి ఇప్పుడు మనం అడుగుతున్నాం. ఒకసారి మనం పాఠశాలను చెప్తాం. அனைத்திளமும் கத்தெருமை கண்ணுக்கிறங்கி நினைத்து முனை வழியே நின்று பால் சோர நினைத்தில்லம் சேராக்கும் நற்செல்வம் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை ஓமானை செத்தா மனத்துக்கிரியானை பாடவும் நீ வாய் பிறவாய் நீத்தான் எழுந்திராய் இதென்ன பேருலக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோர் எம்பாவாய் அனைத்திலும் ఒకసారి ప్రతిపదార్థాన్ని మనం భావిద్దాం. ఇలంగ తెరుమై లేగ దూడలు కలిగినటువంటి గేదెలు కనెత్తు అరిచి అరిచి కన్నుక్కి రంగి తమ యొక్క చిన్న చిన్న దూడల కోసమని అరిచి జాలి గలవై నినైత్తు ఆ దూడలు ఆ గేదెల యొక్క పొదుగులో మూతి పెట్టినట్లుగా భావించి ములేవళియే నిన్ను పాల్చోరా తమ యొక్క స్థనంలో గుండా శిరల గుండా పాలను స్రవిస్తూ ఉండగా కాలుస్తూ ఉండగా ఎడతెగకుండా ఇల్లు పాల్చోరా ఎడెత్తిల్లం చేరాకు నచ్చల్వం తంగాయి. ఇల్లంతా కూడా బురద బురదగా అయినటువంటి ఓ సంపద కళ యొక్క గోపాలుడు యొక్క చెల్లెలా, సంపద కళ గోపాలుడి యొక్క చెల్లెలా, నచ్చల్వన్ నల్ సెల్వన్ చక్కటి సంపద కళ తంగాయ్ చెల్లెలా, పనిత్తలై వీళ్ళని వాసల్ కడైపత్తు పైనుంచి మంచు పడుతూ ఉండగా నీ ద్వారాన్ని పట్టుకొని మేము వేలాడుతూ ఉన్నాము. మన కడైపత్తి అంటే ఆ ద్వారాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. సినత్తినాల్ కోపము చేత తెన్ దక్షిణ దిక్కునందలి ఇలంగై లంక యొక్క కోమానై రాజా అయినటువంటి రావణుని చెత్త సంభరించినటువంటి మనత్తుకు ఇనియానై మనసుకు ఆహ్లాదకరమైనటువంటి శ్రీరామచంద్రుని పాడుచున్నను నీవు వాయ్ తెరవాయ్ నోరు తెరుము ఇడిత్తాన్ ఇకనైనను ఎళుందిరాయ్ లేవమ్మా ఈదన్న పేరు రక్తం ఇదేం పెద్ద గొప్ప నిద్రమ్మా, ఇంతగా పాడుతున్నా కూడా లేవటం లేదు నువ్వు. అడెత్తిల్లత్తారు అరింది ఊరంతా కలిసిపోయింది
నువ్వు ఇంకా పడుకునే ఉన్నావని మేమంతా వచ్చామని త్వరగా లే. ఈ పాసురంలో ఏం చెప్పబడింది అంటే, ఇంత ముందు పాసురంలో తన యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నటువంటి గోపాలుడి యొక్క కుమార్తె సెల్వ పెండాటి అని చెప్పారు. ఈ పాసురంలో తన వర్ణాశ్రమ ధర్మాన్ని విడిచిపెట్టి ఉన్నటువంటి గోపాలుడి యొక్క చెల్లెల్ని కీర్తిస్తున్నారు. నిన్ననేమో ధర్మం చేయాలి అన్నారు కదా, వర్ణాశ్రమ ధర్మాన్ని మానొద్దు అన్నారు. ఇప్పుడేమో వర్ణాశ్రమ ధర్మాన్ని పక్కన పెట్టి కృష్ణుడితోనే తిరుగుతున్నటువంటి ఒక గోపాలుడు, ఆయన యొక్క ఇల్లు ఎలా ఉందో చెప్తున్నారు. ఈ గోపిక ఇంటి ముందుకు వచ్చారు, అక్కడున్న సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు. ఉదయం పూట ఏం చేయాలి గోపాలుడు? పొద్దున్న తెల్లదెర వాడుతుండగానే ఆ దూడలు విప్పాలండి. దూడలు వెళ్ళి ఆ గేదెల యొక్క పొదుగులో మూతి పెట్టేసి కాస్త పాలు తాగుతాయి. ఆ తర్వాత వీళ్ళు పాలు కొనుక్కోవాలి. మరి ఈయన వదలకపోతే ఆ దూడలు వెళ్ళి పాలు తాగలేవు కదా. అప్పుడు వీటికేమో ప్రేమ ఎక్కువ తమ పిల్లలు అంటే. ఈ గోపాలుడేమో ఎప్పుడు కృష్ణుడితోనే తిరుగుతుంటాడు. కొంతమంది మనం చూస్తాం కదా, మన ఇంట్లో ఉంటారు మన పిల్లలు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. చూసేవాడికి అసలు వీడితో ఫ్రెండ్సా అన్నదమ్ములా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. మన ఇంట్లో కూడా కొంతమంది వస్తూ ఉంటారు, వీడితో అక్కడ వెళ్ళా ఎప్పుడు చూసినా మన ఇంట్లోనే ఉంటుంది పక్కింటి అమ్మాయి, మన అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. లేదా మన పిల్లలు వాళ్ళ ఇంట్లో. అలా ఈ గోపాలుడు ఎప్పుడు కృష్ణుడిని పెట్టుకుని తినేవాడు అన్నమాట. అలా ఉండడం వల్ల తిన్న వర్ణాశ్రమ ధర్మాన్ని ఇద్దరు పాటించడం లేదు. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఈ దూడలు విప్పేవాళ్ళు ఎవరూ లేరు. దూడలు విప్పేవాళ్ళు లేకపోవడం వల్ల జాలి కలిగినటువంటి గేదెలు అయ్యో మా పిల్లలు రాలేదు, అయ్యో మా పిల్లలు పాలు తాగడం లేదని అరుస్తూ ఉన్నాయి. అరిచి ఒక స్టేజ్ లో తమ పిల్లలు వచ్చినట్టుగా తమ పొదుగులో మూతి పెట్టి తాగుతున్నట్టుగా భావించి పాలను ధారాలుగా కారుస్తూనే ఉంటాయి. అలా కారడం వల్ల ఆ పాలంతా వ్యాపించి బురద అయిపోయి నిన్ను పాల్చోరా నడెత్తిల్లం చేరాక్కం నచ్చనవంతమ్మాయి. ఇల్లంతా బురద అయిపోయినటువంటి ఓ సంపద గల గోపాలుడి యొక్క చెల్లెలా పాలు పట్టుకొని పెరుగు చేసి వెన్న చేసి నెయ్యి చేసి దాన్ని అమ్ముకుంటే సంపద ఉంటుంది, కానీ వాడన్నిటినీ వదిలేస్తే సంపద ఏముంటుందండి? ఇప్పుడు సంపద అన్నారు, ఇక్కడ సంపద కలిగిన గోపాల యొక్క చెల్లెలు అన్నారు. అంటే ఏది సంపద అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే అది సంపద కాదు. ఏది పాలన్నింటినీ పట్టుకొని పెరుగు చేసి పెన్ను చేసి మనం డబ్బు సంపాదించడం అది సంపద కాదు. ఏది సంపద? కైంకర్యం అనేది గొప్ప సంపద. అందుకనే చాలా చోట్ల మనకు కనబడుతుంది, లక్ష్మణో లక్ష్మీ సంపన్న సతు నాగవర శ్రీమాన్ గజేంద్ర మోక్షం. లక్ష్మణో లక్ష్మీ సంపన్న శ్రీరామాయణం కదండి. తర్వాత అంతరిక్షగత శ్రీమాన్, అంతరిక్షంలో వెళ్ళి నిలిచినటువంటి శ్రీమంతుడైనటువంటి విభీషణుడు. ఏమర్థమైంది? లక్ష్మణస్వామి అయోధ్యలో ఏనుగు అంబారీల మీద చక్కటి కళ్యాణ్ జ్యువెలర్స్, జాయ్ అలుఖాస్ ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నప్పుడు మహర్షి ఎప్పుడు కూడా ఆ లక్ష్మణుడు లక్ష్మీ సంపన్న ఒక్క మాట లేదు. రాముడు అడవికి వెళ్తున్నప్పుడు నేను ఉండలేనన్నా నీతో నిన్ను విడిచిపెట్టి నీ కైంకర్యం చేస్తానని కట్టు బట్టలు కూడా పక్కన పెట్టి నార వస్త్రాలు ధరించి చేతిలో గంప ఒక పార పట్టుకుని ఉన్నప్పుడు ఆహాహా లక్ష్మణ స్వామి ఎంత శ్రీమంతుడండి అన్నాడు వాల్మీకి మహర్షి. ఇది శ్రీమంతమా? ఇదండి శ్రీమంతం. మనం కూడా ఫంక్షన్కి వస్తే ఎట్లా గౌరవిస్తామండి? శ్రీమంతుడు ఎలా వచ్చారండి మీరు? అడిగారు, నేను ఆటోలో వచ్చారా? అది ఒకటైతే ఎట్లా వచ్చారు మీరు? ఆడిలో వచ్చారా? కానీ ఆడిలో వస్తే ఒక రెస్పెక్ట్, ఆటోలో వస్తే ఒక రెస్పెక్ట్. ఇది మన సిచ్యువేషన్ కదా. సంపద అంటే ఏదండి? కైంకర్య సంపద కదా. ఎవడు కైంకర్య సంపద ఉంటుందో ఈ షుడ్ బి రెస్పెక్టెడ్. వాళ్ళు మొత్తం రివర్స్ అయిపోయింది కదా. వాళ్ళు భగవద్భక్తుల్ని భావతత్వాన్ని గౌరవించేవాడు లేడు. ఏదైనా విత్తం కొద్దీ వైభవం, విత్తం కొద్దీ వైభవం. చిత్తంలో నారాయణ ఉన్నాడా లేదా చూసేవాడు ఎవడు లేడు. చిత్తం అంటే మనసులో పరమాత్మ నిలుపుకున్నాడా, వీడు భక్తుడా భావతత్వముడా చూసేవాడు ఎవడు లేడు. విత్తం డబ్బు ఎంత ఉంది దాన్ని బట్టే గౌరవం. మీరు వచ్చిన కారులో మీరు దిగిన కారుని బట్టి వైభవం. మీరు కట్టుకున్న పట్టు చీర 30,000 300 3,000 దాన్ని బట్టి వైభవం, దాన్ని బట్టి ముందు చీర కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి చెప్పారు, లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నింటిని విడిచిపెట్టి సేర్తి కైంకర్యం చేయబోతున్నారు. సీతారాములు ఎవరండి? సాక్షాత్ లక్ష్మీనారాయణుడు. వాళ్ళకి ఏకాంతంగా సేవ చేసే అదృష్టం ఎవరికి వస్తుందండి? 14 సంవత్సరాలు శ్రీమన్నారాయణకి
ఆ శ్రీరాముడికి సీతాదేవికి నిజంగా మనిషి రూపంలో వచ్చి మాకు ఎక్కరం చేసే ఒక భాగ్యం మీకు ఇస్తే అంతకన్నా సంపద ఏమైనా ఉంటుందా అండి? లక్ష్మణ లక్ష్మీ సంపన్న అంటారు. సతు నాగవర శ్రీమాన్. నాగవర శ్రీమాన్ అంటే ఏనుగుల్లో గజములలో శ్రేష్టమైనటువంటి వాడు గజేంద్రుడు, శ్రీమంతుడు అన్నాడు. ఎప్పుడు అన్నాడు? 1000 సంవత్సరాలు ఆ ముసలితో ఫైట్ చేసిన తర్వాత. గజేంద్రుడు 1000 సంవత్సరాలు ఫైట్ చేశాడు. ఆ ముసలి పట్టుకుంటుంది, కాళ్ళని గట్టిగా కొరుకుతుంది, ఆ అంతా మాంసము ఆ మొక్కలన్నీ మొత్తం రక్తమయం అయిపోయినాయి. ఈయన ఇంకా ఫైట్ చేస్తున్నాడు. చివరికి ఇంకా నా వల్ల కాదు, ఎందుకంటే 1000 సంవత్సరాలు 500 సంవత్సరాలు అహంకారంతో నేను గొప్పవాడిని, గజేంద్రుడు మహాబలవంతుడు, 10 లక్షల మంది భార్యలు ఉన్నారు గట్టు మీద. గజేంద్ర ఊ, గజేంద్ర ఊ అంటున్నారు అందరూ. రక్షించేవాడు ఎవరు లేడు, ఓ చేయించేవాడు ఎవరు లేడు. ఈయనుండి ముసలి ఆఫ్టర్ ఆల్ నా బలం ఉంది, దీని బలం ఎంత అన్నాడు. ఈయన లాగుతున్నాడు, అది లాగుతుంది. వీడికి బలం ఎక్కువ, ముసలికి. భూమి మీద బలం ఎక్కువ, ఏనుక్కి. ఇది నీటిలో వెళ్ళింది, లాగుతున్నాడు, ఇది లాగుతున్నాడు. 500 సంవత్సరాలు నేను లాగగలను అనుకున్నాడు. ఇంకొక 5 సంవత్సరాలు మమకారం, నా చుట్టూ ఇంతమంది ఉన్నారు రక్షిస్తారులే అనుకున్నాడు. ఎవరు ఏం చేయలేకపోయారండి. 10 లక్షల మంది భార్యలండి గజేంద్రుడికి. 10 లక్షల మంది భార్యలు అంటే వాళ్ళ బంధువులు ఎంతమంది? వేల కోట్ల మంది. ఎవడు రక్షించలేకపోయాడు. లాస్ట్ తెలుసుకున్నాడు, ఓ రక్షకుడు శ్రీమన్నారాయణుడే. అప్పుడు ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపజ్యే స్వయం భువం. ఇప్పుడు ప్రార్థించేటప్పుడు అప్పుడు సతు నాగవర శ్రీమన్. ఆహా, గజేంద్రుడు శ్రీమంతుడు అండి అన్నాడు. ఎందుకు శ్రీమంతుడు? ఇప్పుడు పరమాత్మను ఆశ్రయించాడు కాబట్టి. 1000 సంవత్సరాలు అహంకార మమకారంతో పోరాడి చివరకు రక్షకుడు శ్రీమన్నారాయణ తెలుసుకొని అప్పుడు శ్రీమన్నారాయణ ఎప్పుడు కీర్తించాడో అప్పుడు ఆహా, శ్రీమంతుడు అండి గజేంద్రుడు. ఇది శ్రీమంతం అంటే ఏంటి? ఇది పరమాత్మ కైంకర్యం శ్రీమంతం. అది డబ్బు కలిగి ఉండడం, అది గొప్ప సంపద అని చెప్తారు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలను పట్టించకపోయినా అంత గొప్ప సంపద కలిగినటువంటి వాళ్ళు అదంతా నేపర అవుతున్నారు. సరే, ఈ గోపాలుడు ఎప్పుడు కృష్ణుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నాడు. అలాంటి గోపాలుడు మరి ఇది వర్ణాశ్రమ ధర్మాలకి విరుద్ధం కాదా? రేపటి నుంచి చూద్దాం. విరుద్ధమా కాదా రేపటి నుంచి చూద్దాం. ముందు పాస్ అంటే తాత్పర్యం కంప్లీట్ చేసుకుందాం. తర్వాత పడితలవి విడలేని వాసన కడైపోతాయి. ఏమమ్మా, నీ ఇంటి ముందుకు వచ్చావమ్మా, పైనుంచి మంచు పడుతుంది, కిందేమో బురద బురద. ఈ ఇంతమంది గోపికలు తోసుకొని ఉన్నారు, ఆ పై గుమ్మాన్ని పట్టుకొని ఉన్నారు. పట్టుకొని ఏలాడతాం? ఏదో ఆర్టీసీ బస్సులో సీట్ దొరకకుండా పట్టుకున్నప్పుడు ఇటు పక్క కండక్టర్ వస్తుంటాడు, టికెట్ టికెట్ అంటుంటాడు, డబ్బులు ఇవ్వాలి, ఎక్కడ పంజాబట్లో దిగాలి, డబ్బులు ఇద్దామని వదిలిపెడతామంటే వాడు అక్కడ సడన్ బ్రేక్ వేస్తాడు, సాష్టాంగం చేస్తూ. ఆర్టీసీ బస్సులో సడన్ బ్రేక్ వేస్తే సాష్టాంగం వేయదు. కానీ ఆ భయం, అటు వదలలేవు, ఇటు పట్టుకోలేవు. వాడు టికెట్ అన్నాడు, డబ్బులు తీయాలి, ఎక్కడో డబ్బులు ఎక్కడో ఓపెన్ ఉంటాయి, ఆ చిల్లర తీయాలి, అక్కడ పెట్టుకో డబ్బులు ఇవ్వాలి. ఏంటమ్మా కష్టం మాకు. పై నుంచి మంచు పడుతుంది, కిందేమో అంత పాలంతో వచ్చేసి బుడబడుతున్నాయి, మేము పక్కన అవుతూ ఇంతగా పరమాత్మ కీర్తిస్తున్నాను. సినత్తినాల్ తెన్నిలంగే కోమానే చెత్త. సినత్తినాల్ కోపం చేత దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి ఆ రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు ఎవరైనా మన తుక్కు ఇనియాలి. లోపల రామచంద్రుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు, పొంగిపోతూ ఉంటాడు. ఆహా, నా గురించి వచ్చింది. ఎవరు పాడుతున్నారు? గోదాదేవి. ఎవరా గోదాదేవి? ఆయన భార్య కదా, అవునా కదా? భూదేవి వంశ సీతాదేవి, భూదేవి వంశ గోదాదేవి. ఏమంటుంది? మన తుక్కు ఇనియానే, మనస్సుకు సంతోషం కల్పించేటువంటి ఆ శ్రీరాముణ్ణి పాడుతున్నావమ్మా. మన తుక్కినానే పాడవం నీ వాయ్ తిరవాయ్. ఆ శ్రీరాముని కీర్తిస్తూ ఉన్నా కూడా నువ్వు ఇంకా నోరు తెరవట్లేదా? నోరు తెరువు. ఇనిత్తాను ఎడుందిరాయ్ ఈ జన్మ పేరుడక్కం అణతిల్లత్తారు అరిందేలో నింబావా. మేము ఇంతగా పరమాత్మ నామాన్ని కీర్తిస్తున్నా, నువ్వు ఇంకా పడుకోనున్నావా? ఏంటమ్మా ఇంత గొప్ప నిద్ర అంటే లోపల గోపిక, అయ్యో అరవకండి, అందరూ తెలిసిపోతుంది అన్నాడు. అందరూ తెలిసిపోయిందమ్మా అప్పుడే, అందరికీ తెలిసిపోయింది నువ్వేంటో, త్వరగా రా. ఎట్లా కీర్తించారండి ఈ గోపికలు. ఏమన్నారు చూడండి, మనత్తు కిరియానే అంటే కృష్ణుడు మనసుకి ఇంపైనవాడు కాదా అండి? ఇప్పుడుదాకా కృష్ణనామాన్ని తీసుకుంటూ సడన్ గా యూటర్న్ తీసుకున్నాను ఇప్పుడు కదండి. మనత్తు కిరియానే అన్నారు. మనత్తుకు మనసుకు ఇంపైన రాముడు రామచంద్రమూర్తి అన్నారు. ఆ వెంటనే గోపికటి మనం ద్వాపరయుగంలో ఉన్నాం, సడన్ గా ఇప్పుడు కృష్ణుడిని నేను భావిస్తూ ఉంటే సడన్ గా రాముడు అంటున్నారు ఏంటి అన్నారు. ఎలా కీర్తించి ఉండొచ్చు బయట ఉన్న గోపికలు? చూద్దామా? ఇంకేం టైం? 8:02. అయ్యా స్వామి ఒక 3 నిమిషాలు. ఈ గోపికలను ఎట్లా కీర్తిస్తున్నారో దాసుడితో పాటు మీరు కూడా చెప్పండి.
अच्युत केशव हरि नारायण अच्युत केशव हरि नारायण आत्मा राम आनंद रमण आत्मा राम आनंद रमण अच्युत केशव हरि नारायण अच्युत केशव हरि नारायण आत्मा राम आनंद रमण आत्मा राम आनंद रमण अच्युत केशव हरि नारायण अच्युत केशव हरि नारायण आत्मा राम आनंद रमण आत्मा राम आनंद रमण आत्मा राम आनंद रमण రామ రమతేతి రామ ఆనందించువాడు రమేతీతి రామ దాన్ని కోరి వచ్చిన వాణ్ణి కూడా ఆనందింపజేయువాడు రమంతే అస్మిన్ యోగినః ఇది రామ యోగులు కూడా ఎవరి పేరు చెబితే ఆనందాన్ని పొంది రమిస్తూ ఉంటారో వాడు రాముడు రామో రమయతాం శ్రేష్ఠ ఆనందింపజేసే వారిలో శ్రేష్టమైన వాడు శ్రీరాముడు ఇన్ని అర్థాలు అలాంటి ఆత్మారామ ఆనంద రమణ అలాంటి రాముని కీర్తిస్తుండగా ఇద్దరు పడుకోనున్నావా అద్భుతమైన పాసురం రేపటి రోజున ఇంకా కొన్ని విశేషాలు సేవించి 13వ పాసురంలో చాలా అద్భుతమైన అవతారిక ఉంది గొప్ప ఫైటింగ్ జరుగుతుంది గోపులందరికీ కూడా 2 వర్గాలు విడిపోతారు రాముడు గొప్ప అంటే రాముడు కృష్ణుడు గొప్ప అంటే గొప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు కీర్తించాల్సిందిగా రాముడు పేరు ఎత్తుకున్నారేంటి అని గోపిక ఏంటమ్మా మీ రాముడు గొప్ప నా కృష్ణుడు గొప్ప చూడండి అద్భుతంగా ఉంటుంది అనుభవిద్దాం యథాశక్తి శ్రీమతి రామానుజాయ నమః మాతృషా కించన త్రాణ బద్ధకం గణమానయే విష్ణు చిత్త నమోజాయై గోదాయ నిత్య మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘస్యామరమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశోకాయ మంగళం ఆండాళ్ తిరుమలే శరణం ఆళ్వార్ నిర్మాణార్థియే తిరుమలే శరణం స్వస్తి అనేక మంగళ శాసనాలు శ్రీమతే రామానుజాయ నమః జయ శ్రీమన్నారాయణ